ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వినబోతున్నావమ్మా. ఈ శుభవార్త విన్నాక నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నన్ను తలుచుకుంటూ దుర్గమ్మ తల్లిని కానీ, వారాహిదేవి మాతని కానీ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మీరైతే ఈ శుక్రవారం రోజున బాబా గారిని స్మరిస్తూ ఒక అమ్మవారిని తాకండి. తమ్మునేలు చూసారు కదండి, దుర్గమ్మ తల్లి కానీ, వారాహిదేవి మాత కానీ అమ్మవారిని అయితే మనసులో అనుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి గురువుగారి గురించి. అక్క, ఈ గురువుగారికి ఫోన్ ద్వారా మన సమస్యలన్నీ తీరిపోతాయా అని అడుగుతున్నారు కదండి. 100% అయితే మన సమస్యలకి ఫోన్ ద్వారానే పరిష్కారం దొరుకుతుందండి. ఈ గురువుగారికి ఎంతోమందికి చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్. విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువు గారికి అయితే చూపించుకుంటున్నారండి. వారికి కూడా సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరేనండి, గురువుగారు ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి ఎంతోమంది అయితే చూపించుకుంటున్నారండి. మనకి కావాల్సింది కేవలం నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే వారాహిదేవి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నేను ఏం చెప్పబోతున్నానో తెలుసుకో అమ్మా. రేపటికల్లా నీకు మంచి సమయం అనేది ఆరంభమవుతుంది. నీ మనసు ఆనందించేలా అంతా కూడా మంచిగా జరుగుతుందమ్మా. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది ఆరంభించు తల్లి. ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. నీ వెంట నీ బాబా తండ్రి ఉండగా నీకు ఏదీ జరగదు అనే దిగులు నీకు ఎందుకుంటుందమ్మా. నీకుండే దిగులు, భయాన్ని అంతా కూడా తొలగించి ఆనందాన్ని కలిగిస్తాను. నా బిడ్డవ కథ తల్లి, ఇక నువ్వు కన్నీరు పెట్టవలసిన అవసరం లేదమ్మా. అనుకునేది తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఆనందంగా జీవిస్తావు. నువ్వు ఆనందంగా ఉండకూడదు అనేవారు కూడా ఉన్నారమ్మా. వారి గురించి నువ్వు తెలుసుకోవాలి తల్లి. నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. నీకు తోడుగా నేను ఉన్నాను. ఇది నీకు తెలిసినా తెలియకపోయినా అక్షరాల నిజం తల్లి. నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను కదా. నీకు చీకటి అడ్డు రాకుండా వెలుతురిని నిరంతరం అందిస్తానమ్మా. ఉండు తల్లి. నిన్ను ఎప్పుడూ కూడా ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నిన్ను తాకాలి అంటే ముందు నీ బాబా తండ్రిని తాకాలి. నీకు కష్టాలు కలిగించి నీ మనసుని బాధ పెట్టాలి అని అనుకునే వాళ్ళని వారి మనసే మార్చేస్తానమ్మా. అన్నీ తొలగిపోతున్నాయి అని చెప్పటానికే ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను తల్లి. ఇక దేని గురించి కూడా దిగులు పడవద్దమ్మా. నీకు మంచి పేరు ప్రతిష్టలు, మంచి సిరి సంపదలు కూడా కలిగిస్తాను. నీ అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే చాలా రోజులుగా తీరని కోరిక అనేది ఒకటి ఉంది కదమ్మా. ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. నువ్వు అసలు దిగులు పడవద్దు తల్లి. నువ్వు పోరాడే కాలం ముగిసిపోయింది. అది ఎలాంటిదైనా సరే జరిగే తీరుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. నన్ను నమ్మి ధైర్యంగా ముందడుగు వేయి తల్లి. నువ్వు ఒక అతిశయం, అద్భుతం తప్పకుండా చూస్తావు. నువ్వు నన్ను తలుచుకుని బాబా అని పిలిచినప్పుడల్లా నేను తప్పకుండా స్పందిస్తానమ్మా. నీకు అదృష్టాన్ని కలిగిస్తాను. నీకు మంచి జరగకూడదు, నీకు చెడు చేయాలి అని ఎవరైనా అనుకుంటే నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి నీ సంతోషాన్ని పాడు చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్నానమ్మా. నిన్ను ఏడిపించి బాధ పెట్టిన వారికి సరైన శిక్ష వేస్తానమ్మా. నువ్వు చేయవలసిందల్లా సదా బాబాని ధ్యానిస్తూ, నా నామాన్ని జపిస్తూ, నాకు పూజలు చేసుకుంటూ, హారతి ఇస్తూ ఇదే ధ్యాసలో ఉండు తల్లి. కూడా నన్ను తలుచుకుంటూనే ఉంటావు. నీది ఎంతో మంచి మనసమ్మా. అలాంటి నా బిడ్డవైన నీకు నా అనుగ్రహం నీకు ఎప్పుడూ కలిగిస్తాను తల్లి. నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటానమ్మా. నీ ఇంట్లో దరిద్రం అనేదే లేకుండా, కష్టం అనేదే రాకుండా ఎప్పుడూ కూడా నీకు రక్షణా కవచంలా ఉంటానమ్మా. అలాగే జరిగిపోయిన కాలాన్ని అస్సలు తలుచుకోవద్దు.
జరిగిపోయిన చెడుని అస్సలు తలుచుకోవద్దు. నీ కష్టాన్ని అస్సలు తలుచుకోవద్దు తల్లి. నీకు ఆనందకరమైన జీవితం రాబోతుంది అని ఎదురు చూడు. నువ్వు పడిన కష్టాలన్నీ కూడా మర్చిపో తల్లి. దిగులు చెందకు తల్లి. బాబాని నమ్ముకున్నావు కదా, నీకు అంతా అద్భుతంగా ఉంటుంది. నీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేసి నీకు ఆనందాన్ని కలిగిస్తాను. ఎప్పుడూ కూడా నీ బాబా తండ్రి మీద నమ్మకంతో ఉండమ్మా. నువ్వు నాకు చేసిన పూజకి వెంటనే ఫలితం రాకపోయినా, ఈరోజు కాకపోయినా రేపైనా మంచి ఫలితాన్ని ఇస్తానమ్మా. నువ్వు చేసే ఏ పూజ ఫలితం ఏది కూడా వృధా కానివ్వకుండా నేను చేస్తాను తల్లి. నీ తప్పు ఎక్కడా కూడా ఏమీ లేదమ్మా. ఎందుకంటే జరిగేదంతా కూడా దైవాజ్ఞనే. కాబట్టి ఈ విషయం నువ్వు తెలుసుకోకుండా బాధపడుతున్నావు తల్లి. దేని గురించి కూడా అంచనా వేయలేకుండా ఉన్నావమ్మా. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. వ్యతిరేకమైన ఆలోచనలు నీ మనసులో చోటు చేసుకున్నాయి. అలా ఆ చోటికి ఆస్కారం లేకుండా ఆ ఆలోచనలన్నీ కూడా తరిమికొట్టు తల్లి. నన్ను పూజిస్తున్న ఆరాధిస్తున్న నీకు ఎప్పుడూ కూడా సంరక్షణగా ఉంటానమ్మా. అలాగే అందరితోనూ ప్రేమగా ఉండు. ప్రేమ కోసం ఎవరికీ కూడా బానిసగా ఉండవద్దు తల్లి. అలాగని ఎవరినీ కూడా బానిసగా అనుకోవద్దు. నీ భవిష్యత్తుని మంచిగా ఏర్పరుస్తాను. నీ బాబా తండ్రికి పూజలు చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకున్నా చాలు తల్లి. తప్పకుండా నా అనుగ్రహం నీకు కలుగుతుందమ్మా. దేనికి కూడా చింతించవద్దు. నీవు ఈ బాబా సంరక్షణలో ఉన్నావు తల్లి. నా రక్షణా కవచం నీ చుట్టూ ఎప్పుడూ ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు వారాహి దేవిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. తల్లి, నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. నీకైన జీవితం నిన్ను చేరబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు వస్తుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావమ్మా. నమ్మకమే కదా తల్లి జీవితం. భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేసావు తల్లి. నువ్వు వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. ఎంతో అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా. నిన్ను కొన్నాళ్లుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం అనేది దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా. అద్భుతమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా వస్తుందమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీకు అందచేస్తాను. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచి జరిపిస్తాను. తలచి చూడని విషయం నీకు జరగబోతుంది. నువ్వు ఆశ్చర్యపడే విషయం జరగబోతుంది తల్లి. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది. నీకు ఇంకా మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు అనుకున్న విషయం ఈ నెలలోనే జరుగుతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి తల్లి. నీకు కాలం కలిసి వచ్చి నీకు కావలసింది నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నిన్ను వదిలి వెళ్ళిన వారికై వారు నీ వద్దకు వస్తారు తల్లి. నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుందమ్మా. నువ్వు అనుభవించిన కష్టం, బాధ, సమస్యలు అన్నీ తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. లక్ష్మీ కటాక్షంతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు లభించిందమ్మా. నా అనుగ్రహంతోటి జీవించబోతున్నావు. ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా. రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనున్నది. నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తుంచుకో తల్లి. కొండంత సమస్య కూడా ఐస్లా కరిగిపోతుందమ్మా. ఆ సమయంలో నువ్వు నా వద్దకు వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతున్నాయి అని నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తించగలుగుతావు. నీకు పట్టరాని సంతోషం కలుగుతుందమ్మా. రేపటి కోసం నీ విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. తీయని కాలం నీకు ఆరంభమయ్యింది. గుర్తుంచుకో, నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుంచుకో అమ్మా. నా వాక్కులు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతోటి నీకు మంచి జరుగుతుంది. ఇక లైఫ్లో భయం, దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి.
నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నీకైన ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు తీసుకువచ్చాను తల్లి. రేపటి నుంచి అది జరగటం ఆరంభం కానుంది. ఇక నుంచి నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను. నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందమ్మా. దిగులు బాధ వదిలేసే తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదా. నీ జీవితంలో అనుకూలమైన మార్పులు వస్తాయి, గుర్తుంచుకో అమ్మా. నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను. నీపై వచ్చే చెడులన్నీ కూడా పారద్రోలుతాను. ఇకపై నీకు భయం అనే మాటే ఉండదమ్మా. ఎందుకంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను. నీకు ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. మంచి మాత్రమే జరుగుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో అమ్మా, ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు అని గుర్తుంచుకో. నీకు ప్రతి క్షణము కూడా ఆనందకరంగా ఉంటుంది తల్లి. దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా. ఈరోజు శుక్రవారం సాయంత్రం అమ్మ నామాన్ని 108 సార్లు జపించు తల్లి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం దుర్గాదేవియై నమః, ఓం దుర్గాదేవియై నమః, ఓం దుర్గాదేవియై నమః. ఈ నామాన్ని నువ్వు 108 సార్లు జపించు తల్లి. నా అనుగ్రహంతో పాటు దుర్గమ్మ తల్లి అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.